కాలభైరవ టెంపుల్కి వెళ్దామా? ఇది 100 రూపాయలకి 12 వస్తుంది మనకి. ఓ చూడవాలి పదా అమ్మ. 5:30 మార్నింగ్కి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు కాశీ బ్లాగ్ పార్ట్ 2. పార్ట్ 1 కాశీ బ్లాగ్ వీడియోలో మనం ఎక్కడైతే స్టాప్ చేసినామో ఈ వీడియోలో అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. కాశీ బ్లాగ్ పార్ట్ 1 చూడని వాళ్ళ కోసం వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. ఆ వీడియోలో అండ్ ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాశీ గురించి. సో లెట్స్ స్టార్ట్. గంగా స్నానం అయిపోయినాక మహాదేవ్ పేరుతో ఉన్న కుంకుమ పెట్టించుకున్నా. నాకు ఇష్టం ఇట్లా పెట్టించుకోవాలంటే, కాశీకి వచ్చిన ఫీల్ వస్తుంది. ఇక్కడే దీపాలు వెలిగించి గంగలో వదలడానికి దీపాలు కూడా అమ్ముతారు. సో నేను కూడా ఒకటి తీసుకున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గంగా నదిలో దీపం వెలిగించి వదులుతారు. దీనికి ఒక పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఉండదు, ఏ టైంకైనా మనం దీపం పెట్టి వదలొచ్చు. మనం ఎప్పుడైనా గంగా నదిలో దీపం వెలిగించి వదలాలంటే నది మధ్యలో పోయి వెలిగించడం మంచిది. మనం ఇట్లా ఒడ్డులో వెలిగించినాం అనుకోండి, అదో ఇట్లా బోట్ల కింద వెళ్ళిపోతుంది అనమాట. అంటే బోట్ కింద పోతుంది, నీళ్ళలో కొట్టుకొని పోదు. చేయితో ఊరికే ఇట్లా నీళ్ళలో నూకాల్సి వస్తుంది లోపలికి పోమ్మా అని. నేను చాలాసార్లు ట్రై చేసి వదిలేసిన. దీపం అయితే పెట్టినా కదా, ఐఎమ్ హ్యాపీ. గంగా స్నానం అయిపోయాక మళ్ళీ మేము బోట్ టూర్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మేము కొన్ని ఘాట్లు చూసినాం, ఇంకా కొన్ని ఘాట్లు చూడాల్సింది ఉండే. గైస్, కాశీకి వెళ్తే బోట్ టూర్ మాత్రం తప్పకుండా చేయండి. షేరింగ్ కాకుండా ప్రైవేట్ బోట్ తీసుకుంటే మాత్రం ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనమే ఉంటాం బోట్లో కాబట్టి ఎక్కడైనా ఆపమంటే ఆపుతారు. ప్లస్ మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. పార్ట్ 1 వీడియోలో మీరు మణికర్ణిక ఘాట్ చూసిండ్రు కదా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది రాజా హరిశ్చంద్ర ఘాట్. మొత్తం ఘాట్లలో ఈ 2 ఘాట్లు మాత్రమే, అంటే రాజా హరిశ్చంద్ర ఘాట్ ఇంకా మణికర్ణిక ఘాట్లో మాత్రమే శవాలని కాలుస్తారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి, లేకపోతే ఎక్కడ చనిపోయినా ఇక్కడ బాడీ తీసుకొచ్చి క్రిమేట్ చేసిన వాళ్ళకి మోక్షం దొరుకుతుందని మన నమ్మకం. బోట్ టూర్ చేసేటప్పుడు ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా దొరుకుతారు. ఈ ఫోటోగ్రాఫర్ దగ్గర మేము పిల్లలవి కొన్ని ఫొటోస్ తీయించుకున్నాం. రాజు సోनी फोटोग्राफी सबके फोटो, मतलब जो भी यात्री आते हैं हाँ, जो जनरल फोटो निकालते हो क्या? और क्या आप प्राइवेट बोट पे रहते हो आप या जनरल घाट पे बोट पे? कितना चार्ज करते हो? 20 रुपीज़ सॉफ्ट कॉपी, 30 रुपीज़ प्रिंट आउट. मतलब कितने फोटोज का पैकेज रहता है? पर फोटो हाँ? पर फोटो 20 रुपीज़ सॉफ्ट कॉपी और 30 रुपीज़ हार्ड कॉपी. थैंक यू, शुक्रिया भैया. మసాజ్ మసాజ్ మసాజ్. ఘాట్ దగ్గర మంచి లైవ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మీ దగ్గర టైం ఉంటే, మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇక్కడ మసాజ్ కూడా చేస్తారు. కిतना लेते हैं भैया मसाज का? మా వాడికి మసాజ్ అంటే పిచ్చి. ఇది జస్ట్ రిలాక్సేషన్ కోసమే కాబట్టి వాడికి చేయించినాం. నేను మాత్రం ఎక్కడ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ చూసినా అక్కడికి వెళ్ళిపోతా. ఇక్కడ మంచి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్ కలెక్షన్ ఉండే. సో వాడి మసాజ్ కంప్లీట్ అయ్యే వరకు నేను షాపింగ్ చేసుకున్నా. కాశీలో గంగా హారతికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రోజు గంగా హారతికి ముందు దశాశ్వమేధ్ ఘాట్ని మొత్తం నీళ్ళు పోసి కడుగుతారు. అంటే గంగమ్మ తల్లికి ఆరతి ఇచ్చే ముందు మొత్తం శుభ్రం చేసి ఇస్తారన్నమాట. ఇక్కడ సాయంత్రం గంగా హారతి జరుగుతుంది, అందుకే ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నారు వాటర్ పోసి. అంటే మొత్తం కడుగుతున్నారనమాట ఈ ఏరియా. సో మేము కూడా ఇప్పుడు పోయి లంచ్ చేసుకొని ఈరోజు ఎట్లాగైనా గంగా హారతికి లేట్ రాకుండా తొందరగా వద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మేము కాశీకి వచ్చినప్పుడు నేను గంగాజల్ కొనుండే, కానీ మా ఫ్యామిలీకి ఇవ్వడానికి సరిపోయింది, ఫ్రెండ్స్కి ఇవ్వలేకపోయినా. కాబట్టి ఈసారి మర్చిపోకుండా వాళ్ళ కోసం గంగాజల్ తీసుకున్నా. ఇది 100 రూపాయలకి 12 వస్తుంది మనకి గంగా వాటర్.
సో నేను ఇది తీసుకున్నా. ఇంకా కూడా ఉన్నది చిన్నది కూడా, చిన్న ఓ చోటా వాళ్ళ పతా అమ్మ. ఇది మనకి 50 రూపాయలకు వస్తుంది. ఇది కూడా 12 వస్తుంది, కాకపోతే ఇది చిన్న సైజు, అది పెద్ద సైజు. సో ఇది 50, అది 100. దశాశ్వమేధ్ ఘాట్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఇట్లా ఓపెన్గా ప్రసాదాలు, గంగాజల్ ఇవన్నీ అమ్ముతారనమాట. మనకి ఏమైనా కావాలంటే ఇక్కడ నుండి షాపింగ్ చేసుకోవచ్చు. షాప్కి వెళ్తే అక్కడ కూడా దొరుకుతాయి, కానీ షాప్లో కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మనకు రోడ్ సైడ్ అయితే తక్కువలో దొరుకుతుంది. ఇవాళ కాలభైరవ్ టెంపుల్ చాలా క్రౌడెడ్ ఉందంతా. చూద్దాం మనకి ఎంత టైం పడుతుందో. ఇంత దూరం నడిచి లాస్ట్కి కాలభైరవ్ దర్శనం చేయకుండానే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే చాలా రష్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉండే అక్కడ. కనీసం 1 hour అయినా పడుతుంది ఆ లైన్ అంతా క్లియర్ అయ్యేసరికి. ఆ 1 hour వెయిట్ చేసే కన్నా ఫస్ట్ మేము గంగాహారతి చూసుకొని మళ్ళీ వద్దాం అనుకొని వచ్చేసినాం అక్కడ నుండి. ఈ రోజు నేను గంగాహారతి మిస్ చేసుకున్నా అంటే ఇంకా మళ్ళీ చూడలేను, ఎందుకంటే రేపు మేము బయలుదేరేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి. అసలు లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఇంత రష్ లేకుండే, ఈసారి చాలా రష్. ఎందుకుందంటే ఇక్కడ మనకి కుంభమేళా నడుస్తుంది కదా, అందుకనే ఇంత రష్ ఉంది. లేకపోతే లాస్ట్ ఇయర్ మేము అట్లా 20 minutes దర్శనం అయిపోయింది, బయటికి కూడా వచ్చేసినాము. ఇక్కడ వింటర్ సీజన్లో గంగా ఆరతి 6 PM స్టార్ట్ అవుతుందంట. మేము కాలభైరవ్ టెంపుల్ నుంచి దశాశ్వమేధ్ ఘాట్కి చేరుకునేసరికి టైం 6:45. ఉరుక్కుంటూ వచ్చినా నాకు ఆరతి మిస్ అవుతుందేమో అని ఏడుపు కూడా వచ్చేసింది. కానీ లక్కీలీ జస్ట్ అప్పుడే గంగా ఆరతి స్టార్ట్ అయింది. సో గైస్, లెట్స్ సిట్ అండ్ ఎంజాయ్ గంగా ఆరతి. ఇక్కడ మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా, చాలామందికి ఘాట్ మీద కూర్చొని హారతి చూడడానికి అయితే ఛాన్స్ దొరకదు, ఎందుకంటే అక్కడ అంత ప్లేస్ ఉండదు. సో చాలామంది షేరింగ్ బోట్ మాట్లాడుకొని దాంట్లో కూర్చొని చూస్తారు. మీకు ముందల కనిపిస్తున్న వాళ్ళందరూ బోట్ మీద కూర్చొని చూస్తున్నారు, ఇంక్లూడింగ్ అస్. చూసినరా ఎంత క్రౌడ్ ఉందో, ఎంత మంది వచ్చిండ్రు చూడండి. అసలు కాశీలో గంగా హారతి అంటే మామూలుగా ఉండదు మరి. समस्त देवी देवताओं की जय, समस्त संत महात्मा ऋषियों की గంగా ఆరతి జరిగేటప్పుడైతే లిటరల్గా గూస్ బంప్స్ వస్తాయి, ఎందుకంటే అంత స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి అప్పుడు అక్కడ. ఈసారి అయితే మేము గంగా హారతి అయిపోయినాక పైకి వచ్చి హారతి కూడా తీసుకున్నాము. ఇట్లా హారతి తీసుకోవడానికి ఇస్తారని కూడా నాకు ఫస్ట్ టైం తెలిసింది. చూసిందా గంగా హారతి బాగుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది గంగా హారతి. ఈసారి మాకు దగ్గర నుండి చూసే అదృష్టం వచ్చింది, ఫ్రంట్ నుండి నించొని చూసినాం. ఈసారి చాలా క్లియర్గా కనిపించింది అండ్ నేను చాలా క్లియర్గా వీడియో కూడా క్యాప్చర్ చేసిన. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. హారతి అయితే అయిపోయింది, ఇప్పుడు కాలభైరవ్ టెంపుల్కి వెళ్దామా. గంగా హారతి ఎక్కడ మిస్ అవుతుందో అన్న టెన్షన్కి కాలభైరవ టెంపుల్ లోపలికి వెళ్లకుండానే వచ్చేసినాము. కాలభైరవ్ టెంపుల్ అయితే నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది, అందుకనే గంగా హారతి చూసినాక కాలభైరవ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము.
అమ్మ కాలభైరవ టెంపుల్ అప్పుడు ఎట్లుంది చూడండి, ఇప్పుడు ఎట్లుంది చూడండి. అప్పుడు ఎంత రష్ ఉండే, ఇప్పుడు ఖాళీగా ఉంది. చీఫ్ మినిస్టర్ యోగి గారు వచ్చారంట, అందుకనే అంత రష్ ఉంది. ఆయన కాలభైరవ్ టెంపుల్ అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళిండంట, అందుకే అంత రష్ ఉండే. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిండు కాబట్టి ఖాళీగా ఉంది. దీదీ హమారా భీ వీడియో లేలో, దీదీ హమారా భీ వీడియో లేలో అంటున్నారు. వాళ్ళకి అందుకే హర్ హర్ మహాదేవ్ అని చెప్పిన. ఈ రాత్రి అయిపోయేసరికి కొంచెం చలి ఎక్కువ అవుతుంది అనమాట ఇక్కడ, అందుకే గొంతు కూడా పోయింది. మళ్ళీ రేపు పొద్దున్నే 5:30 అరౌండ్ 5:30 మార్నింగ్కి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. ఇప్పుడు పోయి పండుకుంటే మళ్ళీ లేస్తున్నా లేదో. కాలభైరవుడి గుడి కాశీలో చాలా ప్రత్యేకం. ఎందుకంటే కాశీకి వచ్చిన ప్రతి మనిషి ముందు కాలభైరవ టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఆ తర్వాత వేరే గుళ్ళకి వెళ్ళాలి. ఆయనను దర్శించుకోకుండా వేరే గుళ్ళకు వెళ్తే కాశీ యాత్ర సఫలం అవ్వదు అంటారు. కాలభైరవుడు ఈ కాశీ నగర పాలకుడు. కాశీకి వచ్చిన వాళ్ళందరూ నల్ల దారం కట్టించుకుంటారు కదా చేతిలో, ఇది ఈ టెంపుల్లోనే కడతారు. ఈ గుళ్ళోనే మనకి వీప్ మీద దండతో కొడతారు. అట్లా కొట్టించుకుంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయంట. ఇంకొకటి ఏంటంటే కాలభైరవుడికి ఇక్కడ నైవేద్యం కింద భాంగ్ ఇంకా విస్కీ ఇస్తారు. అది వాళ్ళ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనకి తిరిగి ఇస్తారు. ఇక్కడ గుడి దగ్గరే భాంగ్ షాప్ ఉందంట, అక్కడే భాంగ్ కొని దేవుడికి ఇస్తారు. ఇక్కడ 2 సార్లు ఈ గుడికి వచ్చినా నాకు మాత్రం ఈ షాప్ ఒక్కసారి కూడా కనిపించలేదు. అందుకనే మేము బయట అమ్ముతారు కదా పూలదండ, చున్నీ ఇంకా ప్రసాదం, అదే తీసుకొని గుడి లోపల ఇచ్చేసినాం. కాలభైరవుడి దర్శనం చేసుకున్నాక నేను సీదా దీనా చాట్కి వెళ్ళినా. యాక్చువల్లీ ఇక్కడ కాశీ చాట్ ఇంకా దీనా చాట్ 2 ఫేమస్ చాట్ షాప్స్. లాస్ట్ టైం కాశీ చాట్లో చాట్ తిన్నా, ఈసారి దీనా చాట్ ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చిన. అన్ఫార్చునేట్లీ నేను వచ్చిన టైంకి క్లోజింగ్ టైం, సో అన్నీ అయిపోయినాయి. ఏది ఉండేనో అదే తిన్నా. ఇట్ వాస్ గుడ్, నాట్ దాట్ గుడ్. ఎందుకంటే నాకు కావాల్సిన చాట్ అయిపోయినుండే. ఈసారి కొత్తగా నేను ఇక్కడ మలై ట్రై చేసిన. ఇది డెజర్ట్ ఐటమ్, చాలా బాగుండే, అంటే పాల మీగడతో చేసింది ఇది. చాట్ తినేసి వచ్చి హోటల్ రూమ్లో పండుకున్నాము. నెక్స్ట్ డే పొద్దున్నే 4 గంటలకు లేచి స్నానం చేసుకొని కాశీ విశ్వనాథ్ ధామ్కి బయలుదేరినాం. టైం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది, కానీ ఒక్క పక్షి కూడా కనిపిస్తలేడు రోడ్ మీద. నేను కాశీ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, అంటే పొద్దున్నే జనాలు తిరుగుతూనే ఉంటారేమో అనుకున్నా, కానీ చూస్తే ఇక్కడ ఒక్కరు కూడా కనిపిస్తలేరు. కానీ కాశీ విశ్వనాథ్ ధామ్ ముందల మాత్రం చాలామంది ఉండే. కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. మేము విఐపి టికెట్స్ తీసుకున్నాం కాబట్టి తొందరగా దర్శనం అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్లో టెంపుల్ లోపలికి వెళ్ళేసి బయటికి కూడా వచ్చేసినాము. టెంపుల్ లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడం నిషేధం. ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఏమైనా ఫోన్స్ ఉన్నా గ్యాజెట్స్ ఉన్నా టెంపుల్ బయట ఉన్న లాకర్స్లో పెట్టిపోవాలా. కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ రోజు మేము తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి ఉన్నంత టైంలో ఎన్ని టెంపుల్స్కి వెళ్ళగలుగుతామో అన్ని టెంపుల్స్కి పోయేసి వచ్చేసినాం. డే 3 అండ్ ఫైనల్ డే ఆఫ్ కాశీ ట్రిప్. ఈరోజు మేము తిరిగి వెళ్ళిపోతున్నాము. లాస్ట్ టైం లాగా 4 days ఉండడం లేదు, ఈసారి ఓన్లీ 3 days ప్లాన్ చేసుకున్నాం. అందులో 1 day వేస్ట్ అయిపోయింది. సెకండ్ డే మాత్రం మేము గంగా స్నానం చేసినాము, ఇంకా గంగా హారతి చూసినాము. ఇప్పుడు మేము మణిమందిర్ టెంపుల్కి వచ్చినాము. మణిమందిర్ టెంపుల్ చూసినాక టైం ఉంటే వేరే టెంపుల్స్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. లైక్ ఇక్కడ న్యూ కాశీ టెంపుల్ కూడా ఉంది, సో అక్కడికి వెళ్ళేసి. మొత్తం నాకు గంధం ఎక్కువ తగిలింది కదా, ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనం మణిమందిర్ టెంపుల్కి వచ్చినాము. ఈ మణిమందిర్ టెంపుల్ చాలా బాగుంటుంది, లాస్ట్ టైం కూడా వచ్చినాము, అందుకే నాకు మళ్ళీ రావాలనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్. కాశీకి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ లోపల 151 లింగాలు ఉంటాయి, ఇంకా రాముల వారి గుడి కూడా ఉంటుంది, ఇంకా వేరే దేవి దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. చూసినరా ఎన్ని శివలింగాలు ఉన్నాయో. గుడి మొత్తం శివలింగాలే ఉంటాయి. శివలింగాలే కాకుండా వేరే దేవి దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. ఇది ముఖ్యంగా శ్రీ రాముల వారి గుడి అయినప్పటికీ ఇక్కడ వేరే దేవి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను చెప్పినా కదా ఇంతకుముందే. మీరే చూడండి ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. భగవాన్ పరశురాముని విగ్రహం ఉంది, శివయ్య వాళ్ళ కుటుంబంతో ఉన్న విగ్రహము, లక్ష్మీనారాయణ స్వామి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహము. ఇవే కాకుండా బయట దుర్గాదేవి విగ్రహము, ఇంకా కొన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. టెంపుల్ లోపల ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ఇక్కడికి వచ్చిన భక్తులందరూ అభిషేకం చేయొచ్చు.
టెంపుల్ బయట పెద్ద గోశాల ఉంటుంది. ఇక్కడ చాలా ఆవులు ఉంటాయి. మనం ఈ ఆవులకి ఫుడ్ పెట్టాలంటే ఫుడ్ కొనుక్కొని వీళ్ళకి తినిపించవచ్చు. టెంపుల్ లోపల ఈ ఆవులకి గడ్డి తినిపించడానికి డబ్బులు కట్టినాం అనుకోండి, వాళ్ళు మనకు ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ మనం తీసుకొచ్చి ఇక్కడ ఒక మనిషి కూర్చొని ఉంటాడనమాట, ఆయనకి ఇచ్చినాం అనుకోండి, ఆయన మనకి ఫుడ్ ఇస్తాడు తినిపించడానికి. అవి తీసుకుపోయి మనం ఈ ఆవులకి ఫీడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం అన్నపూర్ణేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. కాశీ విశ్వనాథ్ దర్శనం తర్వాత అన్నపూర్ణ టెంపుల్కి వెళ్ళాల్సింది, కాకపోతే మేము వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మాకు టైం ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అన్నపూర్ణ టెంపుల్కి వెళ్తున్నాము. కాశీలో ఎక్కడ చూసినా మనకి లింగాలు కనిపిస్తాయి. అట్లా అన్నపూర్ణదేవి టెంపుల్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు ఒక లింగం కనిపించింది. ఈ అమ్మ చూస్తున్నారా, కమండలంతో లింగాభిషేకం చేస్తుంది. అది చూసి అర్జెంటుగా నేను కూడా పోయి కమండలం కొనుక్కున్నా. ఈ కమండలం ఎన్నో రోజుల నుండి కొందాం అనుకున్నా, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా కొందాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. ఈసారి నాకు దొరికింది. 100 రూపీస్కి తీసుకున్నా, ఎందుకంటే నా దగ్గర శివలింగం ఉంది, దానికి అభిషేకం చేసుకోవడానికి కావాలి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సైజ్ యాక్చువల్లీ. ఇంత చిన్న సైజే కావాల్సిందే నాకు, చిన్నగా క్యూట్గా. అన్నపూర్ణాదేవి గుడికి వెళ్ళే దారి మధ్యలోనే దుండి గణపతి టెంపుల్ వస్తుంది. చిన్నగా ఉంటుంది ఈ టెంపుల్, కానీ చాలా పవర్ఫుల్. లైన్ చూసిండ్రా ఎంతవరకు ఉందో. అసలు మామూలుగా అయితే ఇంత రష్ ఉండదు మరి, కాకపోతే ఈసారి కుంభమేళా ఉంది కాబట్టి కుంభమేళా నుండి అందరూ డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఇంత రష్ ఉంది. మొత్తానికి అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా రష్ ఉండే, నాకు అసలు కెమెరా పట్టుకోవడానికి కూడా రాలేదు. కాశీకి వచ్చి రుద్రాక్ష కొనకపోతే ఎట్లా చెప్పండి. నేను ఈసారి డిసైడ్ చేసుకున్నాను ఎట్లాగైనా రుద్రాక్ష కొనాలని, కానీ నా కోసం కాదు, ఒకటి నా ఫ్రెండ్ కోసం, ఒకటి రేయాంష్ కోసం తీసుకున్నా. రుద్రాక్షల్లో ఎన్నో రకమైన రుద్రాక్షలు ఉంటాయి, లైక్ పంచముఖి, ఏక్ముఖి, దోముఖి, తీన్ముఖి, సాత్ముఖి అని. మరి మనం కొంటున్న వాళ్ళ కోసం ఏ ముఖి రుద్రాక్ష సూటబులో మనకి తెలియదు కదా, మరి ఎట్లా తీసుకోవాలి అని ఈయన అడిగితే ఈయన ఏమన్నాడంటే, మీరు ఇందులో నుంచి 2 పిక్ చేసుకోండి, ఎవరికి ఏం సూటబులో అదే వస్తుంది మీ చేతిలో అని చెప్పిండు. అయితే మా వాడి పేరు తలుచుకొని, మా ఫ్రెండ్ పేరు తలుచుకొని 2 పిక్ చేసుకున్నా. అండ్ వాట్ అ కోఇన్సిడెన్స్, 2 పాంచముఖి రుద్రాక్షనే వచ్చింది. అది ఆయన చేతిలో పెడితే ఆయన స్క్రేప్ చేసి దాని స్కిన్ తీసి ఇచ్చిండు. బేసికలీ రుద్రాక్ష చెట్టులో నుంచి వచ్చే ఫ్రూట్ నుండి వస్తుంది. ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి బ్లూ కలర్డ్ బెర్రీ లాగా ఉంటుంది. ఈ ఫ్రూట్లో ఒకే ఒక సీడ్ ఉంటుంది, అదే రుద్రాక్ష. ఇది ఏ ముఖి రుద్రాక్షనో ఎట్లా కనిపెట్టాలంటే ఈయన నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక లైన్ ఉన్నది ఏక్ముఖి రుద్రాక్ష, 5 లైన్స్ ఉన్నది పాంచముఖి రుద్రాక్ష, అట్లా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని ముఖి రుద్రాక్ష అని అర్థం అనమాట. మొత్తానికి రుద్రాక్ష గురించి కొంచెం నాలెడ్జ్ వచ్చింది, సో ఐఎమ్ హ్యాపీ. ఇంతకుముందు అందరూ ఏక్ముఖి దోముఖి అంటే అర్థమయ్యేదే కాదు ఎట్లా కనిపెట్టాలో అని. ఇట్లా మా కాశీ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. సో మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా, ఇది వారణాసి ఎయిర్పోర్ట్. వారణాసి ఎయిర్పోర్ట్లో ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం నాకు బాగా నచ్చింది. సో అంతేనండి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ఎస్, నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.